అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి పరారైన ఇద్దరు రిమాండ్ ఖైదీలను విశాఖలో అరెస్ట్ చేశామని చెప్పారు జిల్లా ఎస్పీ. రిమాండ్ ఖైదీలు నక్క రవికుమార్, బెజవాడ రాము పారిపోవడానికి జైల్లో ఉన్న మరో రిమాండ్ ఖైదీ ఏకస్వామి సహకరించారని గుర్తించారు. పారిపోయిన ఇద్దరు ఖైదీలు వారికి సహకరించిన ఒక ఖైదీపై కేసు నమోదు చేశామన్నారు ఎస్పీ. జైలు నుంచి పరారైన 24 గంటల్లోనే ఖైదీలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ ఘటనలో జైలు సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ చేపట్టినట్టు చెప్పారు. శుక్రవారం సాయంత్రం సినిమా స్టైల్లో సబ్ జైల్ వార్డర్పై సుత్తితో దాడి చేశాడు రిమాండ్ ఖైదీ. మరొకడు తాళం తీశాడు. వార్డర్ వీర్రాజును తీవ్రంగా గాయపరిచి ఇద్దరు పరారయ్యారు. దాడి ఎస్కేప్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. రిమాండ్ ఖైదీలు తప్పించుకున్న వెంటనే ప్రత్యేక బృందాలను పంపించారు అనకాపల్లి జిల్లా ఎస్పీ. అటు అల్లూరి, విశాఖ, విజయనగరం జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా జిల్లాల సరిహద్దులోని చెక్పోస్టుల వద్ద తనిఖీలు విస్తృతం చేశారు. రాము, రవికుమార్ ఆచూకీ తెలిస్తే వెంటనే ఫోన్ చేసి చెప్పాలని ఆ ఇద్దరు ఫోటోలు, వివరాలతో కూడిన పోస్టర్లు వేశారు. చివరకు రిమాండ్ ఖైదీలను విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఏమంటే ఇంకా ఒక రిమాండ్ ప్రిజనర్ చోడవరం సబ్ జైల్లోనే ఉన్నారు. అతని పేరు ఏకా స్వామి. రీసెంట్గానే రావికామతం పోలీస్ స్టేషన్లో 307 కేసులోనే ముద్దయి. అతనే ముఖ్యంగా ఈ A1 అండ్ A2 రవికుమార్ అండ్ బెజవాడ రాముకి ఇన్స్టిగేట్ చేసి వాళ్ళకి ఎటువంటి షూరిటీస్ రావు, జైల్ బ్రేక్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అది చెప్పేసి ఇది ప్లాన్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు. ఈ ఎక్కడ నుంచి పారిపోయిన తర్వాత వాళ్ళు నడిచి పరిగెత్తి కొత్తూరు జంక్షన్, శివాలయం ఆర్చ్, పిఎస్ పాలెం రూట్ నుంచి ఒకటి బస్ తీసుకుని విశాఖపట్నం సిటీకి వచ్చారు. అప్పుడు మనకి ఫర్దర్ ఎంక్వైరీలో వాళ్ళు గొల్లలపాలెం జంక్షన్లోనే దొరికారు. సో ఇన్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్ బోత్ అక్యూజ్డ్ ప్లస్ ఇన్స్టిగేటర్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది, వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏమంటే ఇంకా